సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంక ఈరోజు వెన్స్డే మా వారు మార్కెట్కి వెళ్ళి ఇంకా కూరగాయలు అయితే తీసుకొచ్చారు. ఇంక ఇవైతే ఇప్పుడు ఫ్రిడ్జ్లో సర్దేసుకోవాలి. లైటింగ్ కనబడుతుందా? ఓకే ఓకే, నేను సైడ్కి వెళ్ళిపోయింది. ఇంక ఈ కరివేపాకు ఇవన్నీ మొన్న తెచ్చినవి ఇప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి బయట తీసాను. స్వీట్ కార్న్ మళ్ళీ ఇవి రెండు ఉండగా మళ్ళీ స్వీట్ కార్న్ తీసుకొచ్చారు. నాకు ఇష్టమైన పేరుతో వాళ్ళు ఇష్టపడిపోతున్నారు. ఫైనల్గా స్వీట్ కార్న్ ఇవన్నీ ఒక దాంట్లో పెట్టుకుంటే, మొన్న స్వీట్ కార్న్ ఫ్రై చేసి అన్నా కదా, బాగా నచ్చింది వాళ్ళకి, బాగా తిన్నారు. ఈ నిమ్మకాయలు అయితే ఇందులోనే ఉంచేస్తా, స్వీట్ కార్న్ ఆ కవర్లో పెట్టేస్తా. ఇంకా ఇవైతే కవర్లో పెట్టేయాలి. ఇంకా రేపు ఉడకబెడతా. ఈరోజు కొంచెం నాన్ వెజ్ తెమ్మని చెప్పాను, అందుకే ఇంకా ఎలాంటి వేటి పెట్టుకోను. జస్ట్ ముడేయడానికి కూడా చుట్టేస్తా. ఓకే, నెక్స్ట్ 2 కేజీలు టమాటీలు, దొండకాయలు తీసుకొచ్చారు. బల్లచిక్కుడు ఈ రోజే వండాను, మళ్ళీ బల్లచిక్కుడు తెచ్చి నా మొహం పడిసారు. బీరకాయలు ఇవి ఎలా దాచి పెట్టాలో ఫ్రిడ్జ్లో, ఇవి తెస్తే చాలు ఎంత త్వరగా వండియాలని చూడాల్సి వస్తుంది. వాడిపోతాయి ఫ్రిడ్జ్లో పెట్టినా సరే. ఏం చేస్తానంటే ముక్కలు చేసి పెట్టియాలి. ఏదంటే ఆకుకూర తీసుకురండి అంటే ఆయనకి గోంగూర తప్ప ఇంకోటి కనబడదు. కూతురికి ఆయనకి పచ్చడి అంటే ఇష్టమాట, గోంగూర మోసుకుని వచ్చారు. ఇంక గోంగూర వలవాలి. స్వీట్ పొటాటో తీసుకొచ్చారు. నెక్స్ట్ ఇది తెలంగాణ చిక్కుడు, నీరు ఎక్కువ ఉంటుంది కదా ఈ చిక్కుడులో, ఆ చిక్కుడు అనమాట. దీన్ని నేను ఎక్కువ తెలంగాణ చిక్కుడు అంటాను. మా సైడ్ చిక్కుడులు ఏంటంటే పొడుగు ఉంటాయి, డొక్కుల్లో ఉంటాయి కదా, అవి ఆంధ్ర సైడ్ ఉంటాయి. అందుకే ఇది తెలంగాణ చిక్కుడు అని నాకు అలవాటు, మరి ఏమంటారో తెలీదు. ఇంకా క్యారెట్ తీసుకొచ్చారు. ఈ మధ్యన వెజ్ రైస్ ప్లాన్ చేసేయాలి. వెజిటబుల్స్ అన్నీ ఉన్నాయి కదా, క్యారెట్, బీన్స్, గ్రీన్ పీస్ ఇవి ఉన్నాయి. ఇంకా ఇదైతే ఏం తీసుకొచ్చారు, ఇదేంటిది, ఇది ఫ్రిడ్జ్లో నుంచి బయట తీసాను. కరివేపాకు కాదు, వచ్చేసే కరివేపాకు కాదు, మొన్న తెచ్చిన గోంగూర. ఇప్పుడు ఇది అది కలిపి పచ్చడి చేసేయడం బెస్ట్. ఇందులోనే పెట్టేస్తాను పచ్చడి. నైట్ పడుకునే ముందు కొలుస్తాను. ఇది బఠానీ, ఉదయం ఒలిసాను బఠానీ, మొలకలు వచ్చేస్తా నేనే, మళ్ళీ బఠానీ తీసుకొచ్చారు. ఇది నైట్ పడుకునే ముందు చేయాల్సిన పనులు. ఇవన్నీ పక్కన పెడతా. తోటకూర కూడా కట్ చేసి ఒక డొక్కులో పెట్టేయాలి, లేకపోతే ఇవన్నీ వాడిపోతాయి. ఫ్రిడ్జ్లో పెట్టినా సరే వాడిపోతాయి, బయటకు ఉండిపోతే. ఇంక కొత్తిమీర అయితే డొక్కులో వేసేద్దాం. ఇంక అందుకు కట్ చేయడం కోసం మట్టి ఉందని ఇక్కడ వరకు కట్ చేసేస్తున్నాను. ఈ డొక్కులు బాగా పనికొస్తాయి. కొత్తిమీర ఏటో తడి ఉన్నాయి, పెట్టబుద్ధి కావట్లేదు. పక్కకు తీసి పెడతా, బయట ఉంచుతాను. ఇంకా పడుకునే ముందు ఫ్రిడ్జ్లో పెడతా. ఇప్పటి నుంచి పెట్టను. కొంచెం ఇది మెట్టి తక్కువ ఉంది, ఇక్కడ వరకు కట్ చేస్తాను. ఓకే, డన్. ఇదంతా బయట ఉంచుతాను. కరివేపాకు ఇవన్నీ ఎలా సర్దాలి, ఇప్పుడు సర్దితే అవ్వదు, వంట చేయాలి. అందుకు పడుకునే ముందు సర్దుతాను, పక్కకు తీసి ఉంచుతాను. కొత్తిమీర ఒక్కటే పక్క తీసాను. చక్కగా వారం సరిపడే కూరగాయలు ఫ్రిడ్జ్లో ఉన్నాయనుకోండి, ఏ టెన్షన్ ఉండదు. నచ్చిన కూర తీసి ఉండడమే. నేను ఎప్పుడైనా సరే కిరాణా సామాన్లు అవని, కూరగాయలు అవని అంటే మంచిగా చేతికి దొరికేలా ఉండాలని కోరుకుంటున్నాను. అందుకే ఈరోజు ఆయన బిజీగా ఉన్నా సరే మార్కెట్కి వెళ్ళి కొంచెం కూరగాయలు తెచ్చేయండి, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ వారం అంతా తిరిగి చూడాల్సిన పని ఉంటుందని అయితే ఆయన్ని మెల్లిగా తోసాను అనమాట. సరిపోతాయి, ఇంకా వారానికి కూరగాయలు సరిపోతాయి మంచిగా. ఇంక మా వారైతే జానుని ట్యూషన్ తీసుకురావడానికి అయితే వెళ్ళారు. ఇంక వచ్చేటప్పుడైతే చికెన్ తీసుకొచ్చామని చెప్పా. సరే ఇంక వాళ్ళు వచ్చేలోగా ఈ కిచెన్ అయితే కొంచెం క్లీన్ చేసేద్దాం అని చెప్పేసి గిన్నెలన్నీ అయితే క్లీన్ చేసేస్తున్నాను. ఇష్టం లేదు, నీకు నచ్చినవన్నీ కొంటాను. బత్తాయా
ఎవరు కొన్నారు? వాడు 10 రూపాయలు కొనమంట మరి షాప్ కంట అంట షాప్ అంటాడు షాప్ వచ్చిగానే ఎవరు కొన్నారు? జాగ్రత్త గుడ్లు వెళ్ళి పెట్టి కూర్చొని తగిలిపోతే ఇప్పుడు నాకు పెంట అయిపోతుంది. అందుకే షాప్ నువ్వు డాడీని ఇబ్బంది పెట్టకూడదు బయటికి వెళ్ళినప్పుడు. చిరాకైపోతున్నాడు డాడీయా బుజ్జే పిల్లల మీద చిరాకైపోతామాట. ఎక్కడికి వెళ్తాం అంటే ఏం చేస్తాం చెప్పు. మరి అంతే కదరా డాడీ బరువు తీసుకొస్తాడు కదా. చికెన్ తేవా నీకు తినడానికి కొనాలి అన్ని కొనాలి నాకు కొన్ని నీకు కొట్టాలి బుజ్జి ఏం కావాలి చెప్పు. అమ్మ నువ్వు నీకు కదా నేనే రావాలా? సరే వెళ్ళామ్మా ఎప్పటి నుంచి డబ్బులు తగ్గుతాయి నాకు వాటర్ బాగా చేస్తాను పట్టుకోవాలంటే పట్టుకోలేదు బాగా భయం చికెన్ పట్టుకునే భయం అన్నదా ఇట్లా తండ్రి కూతుళ్ళు వస్తున్న తావు నుంచి దెబ్బలాడుకుంటా వచ్చారు. ఇంక నేనే మధ్యవర్తి అనమాట. వచ్చి నా దగ్గర చెప్తున్నారు చూడమ్మా డాడీ నన్ను ఇలా అన్నాడని. ఆయన ఏమో చూడమ్మా నన్ను తినేస్తుంది అసలు తోవంట వస్తాను కానీ అక్కడ తీసుకెళ్ళి ఇక్కడ తీసుకెళ్ళని అంటుందమ్మా అని చెప్పేసి ఆయన ఇద్దరు ఎలా అంటే కొద్దిసేపు నవ్వుకున్నాం ఇంకా దెబ్బలాడుకుంటున్నారని. ఇంక వాళ్ళ డాడీ పైన అయితే అలిగింది. రేపటి నుంచి ట్యూషన్ నుంచి నువ్వే తీసుకురామ్మా నేను డాడీతో రాను అని అంటుంది. ఆయన అయితే వెళ్ళమ్మా ఎల్లు నాకే ఖర్చు తగ్గుతుంది అనేసి చెప్తున్నారు. అబ్బా వీళ్ళు తగ్గు తేలుతుంది కాదు సరే నా పని నేను చేసుకుంటాం మీ పని మీరు చేసుకోండి అని అయితే నేను వాళ్ళు వదిలేశాను. ఇంతలో కిచెన్లో గిన్నెలన్నీ తీసేసి ఇప్పుడైతే ఈ చికెన్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను. మెయిన్ ఆయన చికెన్ తేడానికి ముందు గిన్నెలు క్లీన్ చేసేయడానికి కారణం ఇదే. ఇలా ఈ చికెన్ రెండు నాకు కన్ఫ్యూజ్ అయిపోతున్నాను. ఇలా కడిగేటప్పుడు ఆ వాటర్ గిన్నెల మీద పడి గిన్నెలు స్మెల్ వస్తాయని వచ్చేసరి క్లీన్ చేస్తాను. ఇద్దరు కలిపి పెట్టామంటే అవి కాయలు అదే ఇప్పిట్టు మంచి చికెన్ ఇక్కడైతే చేయకూడదు వెళ్ళి వాష్ మెషిన్ కడికి వెళ్ళమ్మా చికెన్ కర్రీ చేస్తున్నాం మమ్మీ. ఒరే ఇప్పుడు మీ డాడీ దొంగ కాయలువే ఎల్ల మమ్మీ ఎల్లమ్మ కాయలు అనవసరంగా వెళ్ళు టీవీ చూసుకో. బుజ్జి ఫ్రిడ్జ్ లో నాకు నిమ్మకాయ తీసుకురా బుజ్జి. ముడుపు చిరిగిపోండి. అటెల్లో ఆడుకోండి కిచెన్ లో ఆడకండి. జాన చాలా ఇంతలో నేనైతే చికెన్ వేపేసుకుంటున్నాను. ఇప్పుడు చికెన్ కర్రీ అంటే ఇష్టమున్నా సరే దానిలో పార్ట్లుగా ఇష్టపడేవి కూడా ఉంటాయి కదా. నాకైతే చికెన్ కర్రీలో గారకాయ అంటారు కదా అంటే డైజెషన్ సిస్టమ్ అదంటే నాకు బాగా ఇష్టం. నేను ఇష్టంగా తింటా. ఇంకెంతలోనైతే కొంచెం టీవీ కూడా అలా టీవీ చూసుకుంటా కూర్చొని అల్లం వెల్లుల్లి అయితే దంచుతున్నాను. మా బుడ్డతో అయితే వచ్చింది ఆ పిల్ల వాయిస్ ఓవర్ ఇస్తుంది అనమాట. అక్కడ టీవీ డిస్టర్బెన్స్ వల్ల నేను చెప్పట్లే మా అమ్మ దంచుతుంది నన్నే చూస్తుంది అలాగా అని చేసి చెప్తుంది. చికెన్ కర్రీ టమాటా కారం వేసిస్తే గుండెకాయ చిన్న చిన్న ముక్కలు కట్ చేయవలసింది ఒకటే గుండెకాయ ఎక్కువ ఎందుకు పర్వాలేదు అదేట్ అయిపోదు సర్దుకుంటాం ముక్కలు చేసి. చిన్నప్పుడు మా యొక్క గుండెకాయ లేపి ఇచ్చేది. ఓ అమ్మా ఎంత చిన్నప్పుడు తొలుతావే బాబు
చెరిందని కూడా చిన్నప్పుడు అంటారు. చిన్నప్పుడు నేను నా చిన్నప్పుడు నేను ఇంజక్షన్ అంటే భయమే లేకపోయే. ఇప్పుడు ఎందుకు నాకు భయం? ఇప్పుడు అయిపోయింది నాన్నాలమ్మ ఇది. చిన్నప్పుడు అటు చెప్తూ నవ్వు డాక్టర్ గారు నవ్వుకోవడం బుజ్జి ఆ రోజు ఊర్లోనే. ఇంతలోనే గోధుమ పిండి కలిపేస్తాను. బుజ్జి చపాతీయే పూరి బుజ్జి? చపాతీ చేసి నిమ్మకాయలు తాగింది. గోధుమ పిండి 5 కేజీల పిండి బాగా పనికి వచ్చింది. ఎప్పుడు బియ్యం తినుకుని ఉండిపోతే నేను గోధుమ పిండి ఈ కవర్లోనే ఉంచాను. పర్లేదా? ఏం పర్లేదు, మనం ఓడేస్తాం కదా. ఇంకా చికెన్ కర్రీ అయితే అయిపోతుంది ఒక పక్క. ఇంతలో సరే ఇంకా చపాతీ అయితే చేసుకుందామని అయితే చపాతీ చేసేస్తున్నాను. ఇంక వీళ్ళకైతే వేడి వేడిగా అలా పెట్టేస్తే ఇష్టంగా తింటారని ఒక పక్క కర్రీ అవుతుంటే ఇంకో పక్క చపాతీ అయితే రెడీ చేస్తున్నాను. ఈ టీవీ సౌండ్ ఒకటి గొప్ప గోలగా ఉంది. చికెన్ కర్రీ చపాతీలు నీకు నీ కూతురికి ఇందులో వేసేస్తున్నాను. అన్ని చేయి, నేను ఒకసారి సింపుల్ అంటే అయిపోతాను, నేను చూపించలేదు. కట్ చేయనా? గాబర్ పెట్టుకుంటారు. ఇందులో గరిటె ముందుతుంది, ఇందులో వేస్తాను. ఇంకా ఫైనల్గా చపాతీ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మా వాళ్ళకైతే చపాతీ చికెన్ కర్రీ చేస్తే చాలు పండగ. వాళ్ళకే కాదులండి, నాకు కూడాను చాలా ఇష్టం, అసలు ఇష్టంగా తింటాం. ఇంకా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళకైతే వడ్డించేస్తున్నాను చికెన్ కర్రీ. ఫైనల్గా ఇలా వచ్చిందనమాట. కొంచెం చపాతీతో కాబట్టి కొంచెం గ్రేవీ ఉండేలాగే చేశాను. వాళ్ళకైతే వడ్డించేస్తున్నాను. ఇంకా మా వారికైతే కొన్ని కొన్ని ముక్కలు వేరేయాలి, అందుకే ఏరే చేస్తున్నాను. వేరు కాదు ఏరి అలా వచ్చేసింది అనమాట. ఇంక ఈ గుండెకాయ అంటారా, ముక్కలు చేయలేదని అంటున్నారని మొక్కలు చేసి ఇచ్చాను. ఫైనల్గా టిఫిన్ అది కంప్లీట్ అయిపోయిన తర్వాత మిగిలిన పని ఇది. ఇందాక చెప్పాను కదా ఫ్రిడ్జ్లో సర్దుతానని, ఇంకా తినేసిన సర్దుదామని అలా పక్కకు వదిలేసాను. ఇంకా సింక్లో గిన్నెలు కూడా రెడీ అయిపోయి ఇప్పుడు ఈ 2 పనులు చేసుకొని అప్పుడు పడుకోవాలి. ఏంటో ఈ మధ్య పొట్టొచ్చేస్తుంది, వాకింగ్ చేయట్లేదబ్బా. మా వారికి అదే చెప్తున్నా. సరే ఎర్లీ మార్నింగ్ వాకింగ్ చేసుకుందామంటే ఈ పనులు అయిపోతున్నాయి. సరే ఈవినింగ్ టైంలో చేసుకుందామంటే మంచు చలేసేస్తుంది. ఇంకా అలా అయిపోయి ఈ వింటర్ సీజన్లో పూర్తి వాకింగ్కి వెళ్ళలేదు చాలా వరకు. అసలే నేను లైట్ ఫుడ్లు తీసుకోను, ఈ నాన్ వెజే ఎక్కువ. ఇంక దానివల్ల ఎఫెక్ట్ బాగా అవుతుంది. ఇంక చపాతీలు అయితే ఉన్నాయి. ఇంక మార్నింగ్కి కొంచెం చికెన్ కూడా ఉంచుతాను. ఇంకా అవి ఇవి మార్నింగ్ కానిచ్చవచ్చు. ఇంకా ఇదిగోండి, ఇంకా ఫ్రిడ్జ్లోకి అయితే ఐటమ్స్ సర్దేసుకుంటున్నాను. ఈ గోంగూర ఇవన్నీ అయితే ఇప్పుడు చికెన్ తోపిక లేదని కాళ్ళు అయితే కట్ చేస్తాను. ఇంకా కొన్ని అయితే ఈ బఠానీలు ఇవన్నీ అయితే బాక్సులో సర్దేశాను. ఇంక సర్దేసి ఫైనల్గా ఫ్రిడ్జ్లో సర్దేస్తున్నాను. ఈ బీరకాయ పెట్టడానికి ప్లేస్ దొరుకుతుంది కాదబ్బా. సరే ఇంక రేపైతే వండేద్దాంలే అని చెప్పేసి మిల్లుకి దొరికిన ప్లేస్లోనే పెట్టేశాను వాటిని అయితే మాత్రం. ఫైనల్గా ఫ్రిడ్జ్ అంతా సర్దేసిన తర్వాత ఇంకా కిచెన్ క్లీన్ చేసేద్దామని అయితే కిచెన్లోకి వచ్చేసాను. ఇంకా ఉన్నవి కొద్ది గిన్నెలే, ఇంక వంట చేయడానికి ముందు తోమేశాను కదా, ఇంక అందుకు కొంచెం ఉన్నాయి. సరే ఇవి తోమేసి ఇంక పడుకోవచ్చు అని చెప్పేసి ఇవైతే తోమేస్తున్నాను. ఇంకా ఇదే ఈరోజు ఈవినింగ్ వ్లాగ్. ఈవినింగ్ నైట్ 2 చెప్పాలండి. ఈవినింగ్ నుంచి స్టార్ట్ చేశాను కదా. ఇంక మన వీడియోస్ నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. ఇంక ఇదైతే నైట్ మిగిలిన ఫుడ్. ఇంకా కిచెన్ అంతా క్లీన్ చేసిన తర్వాత ఇది మిగిలిందనమాట చికెన్ కర్రీ చపాతీలు. ఇంక మార్నింగ్ అయితే వీటిని కంప్లీట్ చేసేస్తానులేండి. ఓకే, బాయ్ బాయ్.